హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ అయితే కాకరకాయలండి. చూడండి, నేను కాకరకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పండు మాగినాయి, అయినా ఏం పర్లేదు. సో నేనైతే వీటిని కట్ చేసుకుంటున్నాను. కడిగేసి ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఒక 3-4 టైమ్స్ అయితే స్టవ్ మీద బాండీ పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేశాను. సో నేనైతే కడిగిన కాయలు అయితే వేసేస్తున్నాను. ఇందులో ప్యాన్ హీట్ అయిపోయింది, వేసేసాను. చూడండి, ఇందులో కడిగిన వాటర్ అయితే ఉందన్నమాట. చూడండి, అదంతా ఇనికిపోవాలా. సో నేనైతే ఆ నీళ్ళల్లోనే కొంచెం సాల్ట్ వేసి కలబెడుతున్నా. సో నీళ్ళు అయితే ఇనికిపోయాయి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాము. కాకరకాయలు మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాలండి. సో ఎందుకంటే అక్కడక్కడ పచ్చిగా ఉంటుంది కదా, అందుకని మునిగేటట్టు. కాయలు వేగే లోపల మనం ఇందులో మసాలాకి అయితే చూసేద్దాం. కర్రీలో అయితే కాకరకాయలు అసలు చేదే ఉండదండి. నేనైతే ఇందులోకి ఆనియన్స్, రెడ్ చిల్లీ మాత్రమే వాడుతున్నాను. సో ఏది నేను యాడ్ చేయలేదు ఇందులో. కాకరకాయలు అయితే ఉడికిపోతున్నాయి. అంతలోపల మనం అవి కట్ చేసి మిక్సీలో వేసేసుకుందాం. అవి కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను. సో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయలు యాడ్ చేసాం కదా. సో కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఈ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చి తీసేయాలా. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సో అదైతే అయిపోయింది. సపరేట్గా ప్లేట్లో తీసేసుకున్నాను. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని ఈ కాకరకాయలను అయితే వేసేయాలా. అండ్ మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే కూడా వేసేద్దాం. ఈ కలర్లో ఉందన్నమాట. మనకైతే ఇది బ్రౌన్ కలర్లోకి రావాలి. సో అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలా. కొంచెం అడుగు మాడితేనే టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. సో ఫైనల్ స్టేజ్ అయితే ఇలా ఉందన్నమాట. లాస్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో అయితే తీసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.